రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ ముఖ్య నాయకులు చేస్తున్నటువంటి అవాస్తవమైనటువంటి ప్రచారాల్ని మనందరం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా టీటీడీలో గోవులు చనిపోయి అని చెప్పి అసత్య ప్రచారాలకు నాంది పలికినటువంటి తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలని, ఆయన చేసినటువంటి ప్రచారాలని పూర్తిగా ఖండిస్తున్నాం. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా టీటీడీ మీద దుష్ప్రచారం చేస్తూ టీటీడీకి చెందినటువంటి గోశాలలో 100 ఆవులు చనిపోయినాయి అని చెప్పి ప్రచారం చేసి ఈరోజు ప్రజల్లో రాష్ట్రంలోనూ కూడా మత విద్వేషాలు రేపే విధంగా అలజడి సృష్టించే విధంగా వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలని ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా టీటీడీని అడ్డం పెట్టుకుని టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి దోపిడీలు చేసుకుని టీటీడీని జేబు సంస్థగా వాడుకుని ఇంజనీరింగ్ విభాగాల్లో కానీ ఉద్యోగస్తుల నియామకాల్లో కానీ అక్కడ ల్యాండ్స్ కేటాయించడంలో కానీ వివిధ సంస్థలకి టీటీడీలో ల్యాండ్స్ అర్హత లేకపోయినా కేటాయించి టీటీడీలో అన్యమత ప్రచారాలకి అవకాశాలు ఇచ్చినటువంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి. ఈరోజు అటువంటి వ్యక్తి టీటీడీ మీద బురద జల్లే విధంగా, ప్రభుత్వానికి మచ్చ తెచ్చే విధంగా, అక్కడ జరగని సంఘటన జరిగినట్లు చెప్పడాన్ని ఈరోజు ప్రభుత్వం అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మనందరం కూడా ఖండించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. టీటీడీ గోశాలలో దాదాపు 2600 ఆవులు అక్కడ ఉన్నాయి. 260 మంది సిబ్బంది ఉన్నారు. ప్రతి ఆవుకి కూడా జియో ట్యాగింగ్ చేసి ఉంటుంది. అక్కడ చనిపోకుండా ఆవులు 100 ఆవులు చనిపోయినాయి అని చెప్పి వేరే చోట ఎక్కడో పిక్చర్లు తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి కరుణాకర్ రెడ్డిని ఈరోజు పూర్తిగా ప్రభుత్వం కేసులు పెట్టి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి వ్యక్తి మీద అక్కడ 2600 ఆవులకి కూడా జియో ట్యాగింగ్ ఉంటుంది. ఎప్పుడూ కూడా గత 10 సంవత్సరాల రికార్డులు పరిశీలిస్తే వయసు రీత్యా కొన్ని ఆవులు చనిపోవటం, 10-20 ఆవులు సంవత్సరానికి చనిపోవటం సర్వసాధారణం. కానీ ఈరోజు అక్కడ ఆవులు చనిపోకుండా 100 ఆవులు చనిపోయినాయి అని చెప్పి ఈ పెద్ద మనిషి ప్రెస్ మీట్లు పెట్టి అక్కడ జరగనటువంటి, అక్కడ కానటువంటి ఫోటోలు పెట్టి ఈరోజు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ బుద్ధులు అనేది మారవు. ఈరోజు అధికారంలో ఉన్నా లేకపోయినా మత విద్వేషాలు రెచ్చగొట్టాలి. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రథాలు తగలబెట్టారు, విగ్రహాలని ధ్వంసం చేశారు. అప్పుడు ప్రజల్లో భయాందోళనకు గురి చేసే విధంగా ప్రవర్తించారు. అలాగే తిరుపతిలో అన్యమత ప్రచారాలని ఆ రోజు ఎలా చేసినటువంటి పరిపాలనను మనం చూసాం. ఆ విధంగా మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ వాళ్ళు పబ్బం గడుపుకోవాలని చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఆ రోజు ప్రజలు గమనించి వారికి బుద్ధి చెప్పినా సరే ఇప్పటికీ వారు కనీసం బుద్ధి తెచ్చుకోకుండా మరలా అదే ప్రచారాల్ని వాళ్ళ పేటీఎం ప్లాట్ఫామ్లుగా చేయాలని ఒక దుర్బుద్ధితో వాళ్ళు చేస్తున్నటువంటి ఆలోచనని ఈరోజు పూర్తిగా ఖండిస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి ఇటువంటి వాళ్ళ మీద, ఇటువంటి వ్యక్తుల మీద. ఈరోజు కరుణాకర్ రెడ్డి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కూడా అవహేళన చేసినటువంటి వ్యక్తి. అది కేవలం ఒక నల్లరాయి అని చెప్పి ఒక టీటీడీ చైర్మన్ ముసుగులో ఆయన చేసినటువంటి దురాఘాతాలు, ఆయన చేసినటువంటి అవహేళన